సూపర్ స్టార్ మహేష్ నటించిన బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ నిన్న ఘనంగా జరిగింది. వేడుకల్లో సినిమాలో నటించిన తారాగణం అంతా రావడం జరిగింది. మంచి కుటుంబ కథా చిత్రంగా రాబోతున్న బ్రహ్మోత్సవంలో పతాక సన్నివేశాలు సినిమాకే హైలైట్ అవుతాయని సినిమాలో నటించిన సహజ నటి జయసుధ అన్నారు. అంతేకాదు మహేష్ ఆ సన్నివేశాల్లో నటించేటప్పుడు తన కన్నులు చెమ్మగిల్లాయని అన్నారు. శ్రీమంతుడిలో కూడా ఇలాంటి ఎమోషన్స్ ని పండించి కాసుల వర్షం కురిపించిన మహేష్ మరోసారి తన ఎమోషన్ డ్రామాను ప్రేక్షకులకు పంచబోతున్నారు. మహేష్ లాంటి స్టార్ హీరో ఇలాంటి సినిమా చేయడం గొప్ప విషయమని అందరూ అన్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీవీపీ బ్యానర్ లో పరం వి పొట్లూరి నిర్మిస్తున్నారు. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. ఇక సీనియర్ నటుడు నరేష్ ఈ సినిమాను పండంటి కాపురంతో పోల్చడం విశేషం. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలంటే మహేష్ ఒక్కడు మాత్రమే అంటూ ఫ్యాన్స్ ను ఉత్తేజపరిచే మాటలు మాట్లాడిన నరేష్ మహేష్ తో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు వెరీ హ్యాపీ అన్నారు. నిన్నటి జయసుధ అంత ఎమోషన్ అయ్యారు అంటే సినిమా ఖచ్చితంగా ఈ సమ్మర్ లో స్పెషల్ సినిమాగా ట్రెండ్ క్రియేట్ చేయడం గ్యారంటీ. మే 20కి రిలీజ్ ఫిక్స్ చేసిన మహేష్ సినిమాను భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తుండడం విశేషం. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడ్డం కంటే దగ్గర నుంచి చూడ్డం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.